నా ప్రాక్టీస్లో చాలా కామన్గా వినే ఒక సెన్సిటివ్ పాయింట్ డిస్కస్ చేస్తాను. అదేంటంటే, డాక్టర్ గారు, నా సీకేడీ స్టేజ్ అడ్వాన్స్ అవుతుంది, నాకున్న ఆప్షన్స్ రెండు, ఏదర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆర్ డయాలసిస్. ఒకవేళ నేను డయాలసిస్లోకి వెళ్తే నా డయాలసిస్ సేఫ్గా జరగాలంటే నేనేం చేయాలని. దానికి నెంబర్ 1 పాయింట్, డయాలసిస్ సేఫ్టీ అనేది డయాలసిస్ స్టార్ట్ కాకముందే స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఫ్యూచర్లో డయాలసిస్ని సేఫ్గా చేయించుకోవాలనుకుంటే 3 విషయాలు గుర్తుంచుకోండి. నెంబర్ 1, సీకేడీ స్టేజ్ 5కి రాగానే మీ నెఫ్రాలజిస్ట్తో డిస్కస్ చేసి ఏవీ ఫిస్టులా చేయించుకోండి. ఏవీ ఫిస్టులా అన్నది ఒక మైనర్ ప్రొసీజర్, దాన్ని చేతికి చేస్తారు. ఇది చేయించుకోవడం వల్ల ఇది మెచ్యూర్ అయిన తర్వాత డయాలసిస్ చాలా సేఫ్గా, కంఫర్టబుల్గా, తక్కువ ఫైనాన్సెస్తో చేసుకోవచ్చు. నెంబర్ 2, డయాలసిస్ స్టేజ్ 2, 3కి రాగానే దయచేసి వ్యాక్సినేషన్స్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకోసమంటే ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి. 3వది న్యూట్రిషన్. క్రియాటిన్ పెరగకూడదని అందరి మాటలు విని దయచేసి ప్రోటీన్ని కంప్లీట్గా స్టాప్ చేయకండి. ప్రోటీన్ని మీరు కంప్లీట్గా స్టాప్ చేస్తే మీ మజిల్ యొక్క పవర్ తగ్గిపోతుంది, దాంతోపాటు మీ గుండె యొక్క పవర్ కూడా తగ్గిపోతుంది, దాంతోపాటు మీ DNA యొక్క పవర్ కూడా తగ్గిపోతుంది. సో ప్రోటీన్ రిస్ట్రిక్షన్ టూ మచ్గా చేయడం వల్ల కూడా డయాలసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో మీరు సీకేడీ స్టేజ్ 5 పేషెంట్ అయితే ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకొని టైం ప్రకారం ఏవీ ఫిస్టులా చేయించుకొని టైం ప్రకారం వ్యాక్సినేషన్స్ కంప్లీట్ చేసుకొని టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ రిస్ట్రిక్షన్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా డయాలసిస్ సేఫ్గా అయిపోతుంది.